హలో అండి. హాయ్. హాయ్. ఇప్పుడు శివాజీ గారు అనసూయ గారి ఇష్యూలు అభివృద్ధి కార్యక్రమం. ఇప్పుడు నేను నిన్ననే మా ఫ్రెండ్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా. నేను శివాజీ గారు ఏమన్నారంటే చీర గురించి పద్ధతిగా ఉండాలి, అంటే పద్ధతిగా ఉండాలని చెప్పేసి కొంతమంది హీరోయిన్స్ పేర్లు కూడా తీశారు. కొంతమంది ఆది పరాశక్తి దేవత లాగుంటారు అది ఇదని కూడా వర్డ్స్ వాడారు దాంట్లో. కానీ ఆయన ఎక్కడ ఒక తప్పు చేశారంటే సామాన్లు అని చెప్పేసి ఆ వర్డ్ వాడారు. అదొకటి కొంతమందికి నచ్చలేదు. అదొకటి చెప్పకుండా ఉంటే బాగుండు. దానికి కూడా ఆయన సారీ చెప్పారు. తర్వాత ఇదొక్క పదం వాడకుండా ఉంటే బాగుండు అని నేను అనుకున్నాను. అయితే ఇప్పుడు ఈ సామాన్లు అనే వాడు ప్రతి మూవీలో ఒక సాంగ్ లో కూడా ఉంది కదా, అయితే అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు వీళ్ళు, దీనికి రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పి ట్యాగ్ చేసి. అంటే ఇప్పుడు రెస్పాండ్ అయ్యేది ఎవరో తెలుసా? అనసూయ, చిన్మయి అని చెప్పి వీళ్ళిద్దరే రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటారు కదా, దొంగతనం చేయకున్నా కానీ భుజాలు తడుము అట్లా వాళ్ళని అన్నారేమో అని చెప్పే ఫీలింగు వీళ్ళు తీసేసుకున్నారు. కానీ అక్కడ ఆయన వాళ్ళ పేరేమో వాడలేదు కదా శివాజీ గారు. అనసూయ గారు ఇట్లా డ్రెస్ వేస్తున్నారు, ఆమె ఇట్లా డ్రెస్సులు వేస్తున్నారు అంటే లుల్లుమాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది నితి అగర్వాల్ది. కానీ ఆమెకి బాడీ గార్డ్స్ బౌన్సర్స్ కానీ లేకపోయి ఉంటుంటే అక్కడ సిచ్యువేషన్ వేరేలాగా ఉండేది కదా, ఇబ్బంది పడిపోయేవాళ్ళు. ఆమె డ్రెస్ అట్లా ఉన్నింది. అది దృష్టిలో పెట్టుకొని కొంచెం డ్రెస్సులు పద్ధతిగా వాడండి, చీర కట్టుకోండి. ఇప్పుడు జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసినా కానీ అందరు ఫుల్లే వేస్తారు. నేను కూడా వేసుకొని వస్తున్నాను, పద్ధతిగానే వేసుకొని వస్తాను. కానీ ఆయన ఏమన్నా అంటే అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. ఆయన దృష్టిలో పెట్టుకొని మాట్లాడినప్పుడు అందరు పేర్లు ఎత్తి మాట్లాడలేదు. ఇప్పుడు రష్మిక గురించి చెప్పారు, మంచిగా శారీస్ కడుతుంది. కొంతమంది హీరోయిన్ పేర్స్ చెప్పారు. ఈ వీళ్ళు ఏంటంటే వాళ్ళు అలాంటి డ్రెస్సులు వేసుకొని కొంచెము మనం కూడా గోవా బీచ్లలో అక్కడ అనసూయ అని చూస్తూనే ఉంటాం. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా చాలా గలీజ్గా వేస్తుంది ఆమె. మరి ఆమెకి ఎందుకు కోపం? ఆమె వేసుకుంటుంది కాబట్టే కోపం వచ్చింది. మరి వాళ్ళిద్దరికీ ఎందుకు కోపం రావాలి? మరి ఆయన సారీ కూడా చెప్పారు కదా. మరి ఆయన మాటలు ఏంటంటే అదొక్కటే తప్పు. సామాన్లు అనేది చెప్పాడు కదా, అదొక్కటే తప్పు. అది చెప్పకుండా ఉంటే మాత్రము ఇంత రేజ్ అయ్యి ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. అది చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళంతా ఇంతవరకు వచ్చింది సరుకు ఇప్పుడు సరుకు సామాన్లు అన్నప్పుడు వీళ్ళు రేజ్ అయినప్పుడు మరి ఆ సాంగ్ లో కూడా ఎలా పెట్టారు? 100% తీసేస్తే బాగుంటది. లేకపోతే అది కూడా చాలా దూరం వెళ్లే ఛాన్స్ ఉంటది. 100 తీసేయాలి. ఎవరు కరెక్ట్ అంటున్నారు? శివాజీ కరెక్టా లేకపోతే వీళ్ళు కరెక్టా, మన అనసూయ కరెక్టా అని? అనసూయ ఏంటంటే లేడీస్ ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది. ఆడవాళ్ళని రెచ్చగొట్టకూడదు. ఇప్పుడు లేడీస్ కి చూడండి, పద్ధతిగా బట్టలు వేసిన మన లంగా ఓణిలో కానీ చీరలు కట్టుకున్నా కానీ మనకి లేడీస్ కి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు డ్రెస్సుల గురించి చాలా మంది ఇక్కడ డ్రెస్సుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అబ్బాయిలు అలా చేయడానికి కారణము, అమ్మాయిల మీద అటాక్ చేయడం కారణం కూడా డ్రెస్సుల వల్లనే అని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటున్నారు. ఆ డ్రెస్సుల వల్లనే. కానీ డ్రెస్సులు ఏంటంటే మరీ దారుణంగా వేయకండి, కొంచెం పద్ధతిగా వేసుకోండి. మనం ఏంటంటే వాళ్ళకి షో చూపించినట్టుంటది, అలా చూపించకండి అమ్మాయిలని నేను చెప్తున్నాను. అది అసలు అనకపోవు ఆయన కూడా. అది పెట్టుకొని అమ్మ రేపు నువ్వు ఇళ్ళకి ఒకలా ఆలీలు గుంజితే నీ బట్టలన్నీ చినిగి లేకపోతే కింద పడో వాళ్ళ అమ్మాయి కార్లకు ఎక్కినాక కూడా వణుకుతుంది ఇట్లా. మరి అదే ఆడపల్లగా వెనకంగా గుంజితే ఇది ఉంటుందా? అంతగాని వచ్చాయి. ఇంకా నీకు ఎక్కడెక్కడుంది ఆ ఆలోచనతో శివాజీ గారు అన్నారు. శివాజీ గారు అన్నది ఏం తప్పులేదు. మమ్మల్ని చూసి అడ్రస్ అడుక్కొని రమ్మన్నా ఏడికనే వస్తాం. తెలంగాణ గడ్డల పుట్టిన వాళ్ళం, మాకు పౌరుషం ఉంటది. మమ్మల్ని కోసిన తెలంగాణ పొగలు ఎల్లుకుంటూ వస్తుంది బెడ్ అన్నది. అనసూయ గారు ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారు, మా ఫ్రీడమ్ ఇది అని మాట్లాడారు. ఏం ఫ్రీడమ్ అండి? ఏం ఫ్రీడమ్ కావాలి? ఇప్పుడు వేసుకుంటా నేను అయిపోతానే ఉంది. చూసేటోళ్ళ కళ్ళు మూసుకుంటారు పోరన్లు. ఏం చేస్తారు ఇక అక్కడ? కళ్ళు మూసుకుంటారు. ఎందుకు రివర్ట్ అవుతాను అని ఉన్నదన్నది ఒక్క వర్డుకు మీకు సారీ చెప్పిండు, ఇంకెక్కడ చెప్పలేదు మీకు. చెప్పిండు కదా సారీ. మరి ఇంకేంది? మరి ఒక యూట్యూబ్లో ఒక ఆమె అంటే నీ సమాన్లు బాగున్నాయి అన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఎవరు ఇవన్నీ పట్టుకొని రాలేదు. ఎందుకు? ఆమె ఆడిది కాదా? ఆమె కోసం మాట్లాడుండ్రి, నేను ఈమె కోసం. ఇప్పుడు శివాజీ గారిని ఇంకా తప్పైంది కదా, ఎక్కడైనా కూర్చోబెడతాం ఏమే తీసుకొచ్చి.
అంటే శివాజీ గారు ఆడపిల్ల ఒక అంటే అమ్మాయిని ప్రకృతితో పోల్చాడు, అది కనిపించలేదు వీళ్ళకు అన్న ఆ మాట మాత్రమే కనిపించింది. ఎట్లా చూడొచ్చమ్మా? అంటే వీళ్ళు ఏమంటారు, శివాజీ గారు ఈమె మరి అందరికి కనిపించాలనో ఏందో గాని శివాజీ గారి మీద కోపం ఉందో తాపు ఉందో మనకి తెలియదు, కానీ ఈ మాట మీద ఆయన బయటికి లాక్కొస్తుండ్రు. ఆయన అన్న దాంట్లో ఏం తప్పలేదు. ఒక ఓళ్ళు కాడ మేము కూడా అయ్యో శివాజీ గారు ఎందుకు ఇట్లా నాలుకే కొంచెం అనిపించింది, కానీ ఆయన అనాలని అనలేదండి. దానికి మీ సినిమాలో కొట్టుకుంటే మాలాంటి వాళ్ళం ఏం మాట్లాడాలి? అక్కడ మేము కొట్లాడాలి, మేము వదిలిపెట్టి మీరే తన్నుకుంటారు. ఇంకేంది అనసూయ అని అందరూ ఎవ్వరు అనపోయేది. సరే ముఖం మీద వెనకంగా అన్నారో అనలేదో మనకు అనవసరం. అనసూయ గురించి మేము వేస్తాము, ఆమె గురించి మేము మాట్లాడము. యాంకర్లు అందరు లేరు. అసలు ఆమె గురించి ఎందుకు అంటాడండి? అమ్మాయిని ఇక్కడ వేసారు, అమ్మాయి గురించి అన్నారు. అనసూయ ఎందుకు ఉరికొస్తుందో అర్థం కావట్లేదు నిజంగా చెప్పాలంటే. అందరినీ బట్టలు వేసుకున్న వాళ్ళందరినీ రెచ్చగొడుతుంది. అనసూయని కావాలని అనలేదు కదా, అనసూయని పేరు పెడతలేదు కదా, మరి ఈమె ఎందుకు మాట్లాడుతుంది? మాట్లాడవను గౌరవం ఇవ్వట్లేదు అంటారా భారతదేశంలో? ఇయ్యటలే. ఎక్కడిస్తుండ్రు ఏడిస్తుండ్రు చెప్పుండ్రి. కట్టు బట్టలతో ఇస్తారు, ఆడదానికి గౌరవం వెళ్ళిస్తారు. నీకు బొట్టే లేదా? ఇంకెక్కడ ఏడిస్తారు? ఫ్రీడమ్ అంటే బట్టలు లేకపోతే ఇంకేంది? ఫ్రీడమ్ అంటే ఇంకా ఇంకో ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ మనం తెలంగాణలో ఇక్కడ ఉంటున్నామా? ఫ్రీడమ్ అంటే మీరు చేసుకోండి, చేసుకోరు, మేము అడ్డు రాము, మాట్లాడము. మేము కొన్న ఇలాంటి పోరగాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటారు. మీరు ఎందుకు వేసుకుంటారని ఎవరన్నా అడుగుతారా? ఏదన్నా జరిగినా వాళ్ళనే తీసుకుపోతారు, పొక్కలు ఎత్తారు, అయిపోతానే ఉంది. మీరు మంచిగానే ఉంటున్నారు కదా. అంటే సమాజంలో చాలా జరుగుతున్నాయి, దేనికి రియాక్ట్ కాలేదు. బట్టలు మంచిగా వేసుకోవడం ఎందుకు కరెక్ట్ అంటే దీనికి రియాక్ట్ అయింది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి నేను అదే అంటున్నా, ఇంతమందికి రాంది శివాజీ గారిది ఎందుకు పట్టుకుంది? నాకు వద్దు, ఇదన్నీ వద్దు, సమాధానం చెప్పాను. సమాలా ఆంటీని నాకు తెలుసు అడ్రస్ కూడా. ఆమెని యూట్యూబ్లో పెట్టి పాప ఒక రోజు ఏడుతుంది. ఆమె కోసం మాట్లాడమంది. నేను అనసూయ శివాజీ గారు తప్పు చేస్తే ఆయన తప్పుని మేము సారీ చెప్తాం. ఇంకేంద్రే ఓకేనా? ఎవ్వరు మాట్లాడద్దు. ఈ యూనియాలు ఎవరు పెద్ద ఆడికొచ్చి కూడా నేను మాట్లాడతా, ఏడికైనా వచ్చి మాట్లాడతాను నేను. శివాజీ గారు చిన్నది తప్పు చేసిండు అంతేగాని ఆయనది ఏం తప్పు లేదు. ఇంకా ఎందుకు అన్నాడు ఆ మాట అంటే, ఉన్నోళ్ళకు కొంచెం బుద్ధి రావాలని అన్నాడో ఏమో, ఉన్నోళ్ళు ఇంకోసారి బట్టలు మంచిగా వేసుకొచ్చుకోమని అన్నాడో ఏమో. దానికి ఎట్లారా తప్పు పెట్టేది? ఓకేనా? మంచి కోసమే చెప్పిండు. వాళ్ళు మాట్లాడకుండా చేస్తే మాట్లాడే తీరాలి. ఎదుర్కొనేది ఉంటేనే మాట్లాడాలి, మనం ఎదుర్కొనే దమ్ముంటేనే మాట్లాడాలి, లేకపోతే మాట్లాడద్దు. శివాజీ గారు అంటే మాట్లాడలేదు. ఆమెకు తండ్రి ఉండో, అన్నలు ఉండరో, తమ్ముళ్ళు ఉండరో, ఎవరుండో లేరో తెలియదు. ఆమె ఒక ఆడవకే పుట్టిందో, భూమిలోకే పైకి వచ్చిందో తెలియదు, లేకపోతే పైకి ఊడిపడ్డదో తెలియదు. ఎట్లా తప్పు అవుతుందండి? ఆడపిల్ల చక్కగా చీర కట్టు బొట్టు లంగా కట్టుకొని రమ్మన్నాడు, అది ఎట్లా తప్పు అవుతుంది? శివాజీ గారు అన్నమాటగా ఆ మనంగానే ఈయన చీర కట్టుకోడు, ఈ మనంగానే ఆయనకేమి ఇది కాదు. నేను చెప్తున్నా కదా, ఆడవాళ్ళకు మంచిగా మాట్లాడిండు. ఇంకోసారి పిల్లలు ఇలా ఉండాలని చెప్పిండు. శివ గారిది ఏం తప్పులేదు. శివాజీ గారిది ముమ్మాటికి ఎక్కడికి పిలిచినా వచ్చి మాట్లాడతాం. ఏడ విలువను నేను వచ్చి మాట్లాడతాను. నా ఏమంటే ఎవరొద్దు, నేను ఒక్కదాన్ని వస్తా. ఎందుకు భయం? భయం ఎందుకు? ఏంది ఎమ్మెల్యేల కాడికి రావాలా, రేవంత్ రెడ్డి కాడ రావాలా, కిషన్ రెడ్డి కావాలా? ఎవరు కావాలి? కిషన్ రెడ్డి కాడి డైరెక్ట్ పోయి మాట్లాడతా. మరి ఎవరి కాడికి రావాలి? మీరు విలువ నేను వస్తా.